హలో గాయస్, మనకి నిన్న గుజరాత్ టైటాన్స్కి అలాగే ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది కదా. ఈ మ్యాచ్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఏకంగా 81 రన్స్ కొట్టాడు. అయితే 81 రన్స్ పక్కన పెడితే తను 8 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు అనమాట. ఆ రికార్డ్ ఏంటంటే, మనకి ఇండియన్ క్రికెట్ టీంలో లేదు అంటే ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్ అందరిలో చూసుకుంటే 7000 అబోవ్ రన్స్ చేసిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారంటే విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అయితే నిన్నట మ్యాచ్తో ఆ 8 రన్స్ దగ్గర ఉన్నప్పుడు రోహిత్ శర్మ కూడా 7000 రన్స్ని అయితే క్రాస్ అవ్వడం జరిగింది. అయితే మరి దీంతో ఓవరాల్గా చూసుకుంటే మనకి సెకండ్ ప్లేస్ అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్స్లో మరి సెకండ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. దానికంటే ముందు విరాట్ కోహ్లీ చూసుకుంటే అతను 8646 రన్స్ చేసినట్టున్నాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి నిన్న రోహిత్ శర్మ 7000 రన్స్ చేశాడు. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి శిఖర్ ధావన్. సో మరి ధావన్ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం కూడా 6700 రన్స్ చేశాడు. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి డేవిడ్ వార్నర్ మొత్తం కూడా 6500 రన్స్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి సురేష్ రైనా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం కూడా 5500 ఐపీఎల్ రన్స్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి సెకండ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది రోహిత్ శర్మ. సో ఏదైనా సరే మరి నిన్న రోహిత్ శర్మ క్రియేట్ చేసిన ఈ రికార్డును బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.